Hi friends, IBPS Clerk Prelims question paper number 27. Let us see. Has not కనబడుతోందా? బ్లాంక్ కు ముందు ఎవరు ఉన్నారండి? బ్లాంక్ కు ముందు హ్యాజ్ నాట్ ఉన్నప్పుడు మధ్యలో ఎవరు ఉండాలండి అక్కడ? V3 కదా. హ్యాజ్ నాట్ ఉంది కదా, V3 కావాలి. ఒకే ఒక ఆన్సర్, సక్సీడెడ్. మోర్ డాష్ దట్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. మోర్ డిస్టర్బ్ అంటారా, మోర్ ఇంటెలిజెంట్ అంటారా, మోర్ కామ్ అంటారా, మోర్ పీస్ఫుల్ అంటారా? మోర్ పీస్ఫుల్ అని అయి ఉండాలి, మోర్ కన్సర్న్డ్ అని అయి ఉండాలి. రిటైర్డ్ సీనియర్ మిలిటరీ ఆఫీసర్స్ ఆర్ గ్రోయింగ్ మోర్ డాష్ దట్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ వాంట్ దేర్. వాళ్ళ యొక్క వద్దు అంటోంది అంటే పీస్ఫుల్గా ఎందుకుంటారు వాళ్ళు? వాళ్ళకి మాత్రం కోపం రాదా? రిటైర్డ్ సీనియర్ మిలిటరీ ఆఫీసర్స్ ఆర్ గ్రోయింగ్ మోర్ కన్సర్న్డ్, డిస్టర్బ్డ్ అయి ఉండాలి లేదా కన్సర్న్డ్. కరెక్ట్ అండి. థర్డ్ వన్ యాన్ వాడాడు. an increase in, escalated in వాళ్ళం, expand in వాళ్ళం. చూడు మిత్రమా, సో దట్ ఖచ్చితంగా అది ఇంక్రీజ్ అయ్యండి. ఒకసారి చదువుకుని చూసుకో. ఇంక్రీజ్డ్ ఇన్, ఇంక్రీజ్ తో ఇన్ వస్తుంది కాబట్టి అదే ఉండాలి. గ్రోయింగ్ కాదు, యాన్ అనేది ఉంది కాబట్టి వవెల్ సౌండ్ రావాలి. న్యూ రీసెర్చ్ సపోర్ట్ ద ఐడియా దట్ ఎకనామిక్ డిస్ట్రెస్ లెడ్ టు an increase in abuse. That is first one. Cultural leaders dash it. Groups of citizens regularly exercise the right to assemble, but too often American political and cultural leaders but వాడెడ్ కాబట్టి లుక్డ్ కాదు, నోటెడ్ కాదు. ఎందుకు కాదు? ఎక్సర్సైజ్ అనేది ప్రజెంట్ టెన్స్ V1. బట్ టూ ఆఫెన్ అమెరికన్ పొలిటికల్, రెగ్యులర్ గా మీట్ అవ్వాలి అనేటువంటిది, ఒక అసెంబ్ల్ అవ్వాలని ఒకటి ఉంది. కానీ వారు దాన్ని పట్టించుకోవడం లేదు. ఇగ్నోర్ ఇట్. రిగార్డ్ అన్న, నోటీస్ అన్న ఒకే పాజిటివ్ వస్తుంది. నోటెడ్, లుక్డ్ వాడలేము ఎందుకంటే అది పాస్ట్ టెన్స్, మనకి ప్రెసెంట్ టెన్స్ కావాలి. బట్ ద కల్చరల్ లీడర్స్ ఇగ్నోర్ ఇట్. నౌ క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ఫ్లమేషన్ ప్లేస్ ఏ క్రిటికల్లీ రోల్ కాదు నాన్న. క్రిటికల్లీ అనేది యాడ్వర్బ్, రోల్ అనేది నౌన్. కాబట్టి ఖచ్చితంగా యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ రావాలి మిత్రులారా. సో దట్ ఈజ్ అ క్రిటికల్ రోల్. 6th వన్ చూడండి అయ్యా. Guatemalan migrants. Description, no. Migrants అనేది వెర్బ్ అయినప్పుడు describe what they endured before and after asking for asylum in the United States. ఇది డిస్క్రైబ్ లేదా డిస్క్రైబ్డ్. మైగ్రెంట్స్ అనేటువంటిది సబ్జెక్ట్ తర్వాత రావాల్సింది వెర్బ్, కాబట్టి నౌన్ రాదు. అక్కడ డిస్క్రైబ్ కానీ డిస్క్రైబ్డ్ కానీ రావాలి. సో దట్ సెకండ్ వన్. 7th వన్. ద రిటర్న్ ఆఫ్ ఏ వ్యాంక్విష్డ్ డిసీజ్ రిఫ్లెక్స్. అమ్నీషియాలో స్పెల్లింగ్ తప్పు వచ్చిందయ్యా, AMNE రావాలి, కావున ఎర్రర్. Researchers are eager to leave behind the brutal side effects. సైడ్ ఎఫెక్ట్స్ అన్నప్పుడు ఏ వాడకూడదు నాన్న, ఈ వాడాలి. AFFECT ఎఫెక్ట్ వెర్బ్, EFFECT ఎఫెక్ట్ నౌన్. కాబట్టి దానికి ప్లూరల్ ఎఫెక్ట్స్ అని వచ్చింది నాన్న. సైడ్ ఎఫెక్ట్స్, EFF యూజ్ చేయాలి, ఎర్రర్. నౌ 9th వన్. The new year is turning out to be a roller coaster, singing between hope and despair, irritating one moment and hopeful the next. The new year is turning out to be a roller coaster, singing between hope and despair, irritating one moment, singing between, signing between, sing between hope and despair. No, irritating ఉందిగా ఇక్కడ. The new year is turning out to be a roller coaster.
దట్ ఈజ్ సైనింగ్ బిట్వీన్ అనొచ్చా, అనకూడదు. సింగింగ్ ఇరిటేటింగ్ అని అంటున్నాడు. సింకింగ్ అని అనలేం. బిట్వీన్ హోప్ కి డిజైర్ కి మధ్యలో ఉన్నారట వాళ్ళందరూ కూడా. సో దట్ ఆల్ కరెక్ట్. 10th one, the singer's first album in 5 years changes his YouTube demo documentary seasons, paint a picture of fragile recovery about the trauma of child stardom. One more time, the singer's first album in 5 years changes and his YouTube documentary seasons paint a picture of fragile recovery from the trauma of child stardom. About కాదు, that is from the trauma of. Fourth one లో ఎర్రర్, అక్కడి నుండి. Question number 11, a notably aggressive democratic debate in Las Vegas featured myriad attacks, countless attacks అని. ఆన్ న్యూయెస్ట్ అన్నప్పుడు సూపర్లేటివ్ కనపడుతోంది. ద న్యూయెస్ట్ అనండి. ద న్యూయెస్ట్ వెల్దియెస్ట్ క్యాండిడేట్ ఆన్ స్టేజ్, ద న్యూయెస్ట్. థర్డ్ వన్ లో ఎర్రర్ ఉంది. నా క్వశ్చన్ నెంబర్ 12, ఇన్ డెత్ ఫిక్ రైటర్స్ ఆఫ్ ఫ్యాన్ ఫిక్షన్, ఫైండ్స్ కాదు నాన్న, ఇన్ డెత్ ఫిక్షన్ రైటర్స్ అన్నాడు. ఆఫ్ కి ముందు రైటర్స్ ఉంది, దట్ ఈజ్ ప్లూరల్. అది ప్లూరల్ కాబట్టి ఫైండ్స్ కాదు మిత్రులారా, ఫైండ్ అంటే సరిపోతుంది. ఇన్ డెత్ ఫిక్షన్ రైటర్స్ ఆఫ్ ఫ్యాన్ ఫిక్షన్ ఫైండ్ అన్ఎక్స్పెక్టెడ్ కంఫర్ట్ ఇన్ కిల్లింగ్ ఆఫ్ దేర్ ఫేవరెట్ పాపులర్ క్యారెక్టర్స్. అది ఫైండ్స్ కాదు, ప్లూరల్. రైటర్స్ అనే ప్లూరల్ ఉంది కావున కేవలం ఫైండ్ సరిపోతుంది మిత్రులారా. నా క్వశ్చన్ నెంబర్ 13, the director Autumn D. Wilde's precise aesthetic is ideal match for the rigid social rules of Jane Austen's classic novel. Aesthetic is ideal match అంటున్నాడు ఏంటండి? ఈజ్ ఐడియల్లీ మ్యాచింగ్ లేదా ఈజ్ an ideal match? Yes, one is an ideal match or otherwise is ideally matching. So that ideal match అనేటువంటిది wrong. an ideal match అని అనండి లేదా ideally matching అని అనండి. That is second one. Question number 14, rules intended to bring order out of chaos had the unintended effect of penalizing candidates with experience governing and with experience govern and win కాదు, with experience governing and winning elections. అండ్కు ముందు గవర్నింగ్ ఉంది, అండ్ తర్వాత విన్నింగ్ అప్లై చేసా. వన్ మోర్ టైం చదువుకుందాం. Rules intended to bring order out of chaos had the unintended effect of penalizing candidates with experience governing and winning elections. That is fourth one లో ఎర్రర్ కనబడుతోంది. 15th, all the dwellers of the హోటల్లో ఉండే వాళ్ళని డ్వెల్లర్స్ అందామా, లేదు హోటల్లో ఉండే వాళ్ళని డ్వెల్లర్స్ అనలేం, డ్వెల్లర్స్ అంటే అక్కడే ఉండిపోవాలి. ఇన్హాబిటెంట్స్ అందాం. had been dash before the fire spread out, అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పాలి. దట్ ఈజ్ ఎవాక్యుయేటెడ్ బిఫోర్, ఖాళీ చేసి వెళ్ళిపోవడాన్ని ఈ అని అంటాము. కాబట్టి వాళ్ళని ఇన్హాబిటెంట్స్ అనొచ్చు, రెసిడెంట్స్ అని కూడా అనొచ్చు. కాబట్టి బితో ఈ, సితో ఈ, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. అవర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ సో, ఎలా ఉన్నాడు? అవర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ సో ఆఫ్ ద మోడర్న్ టెక్నాలజీస్ అంటే భయపడుతున్నాడు. ఫియర్ఫుల్ that he does not even want to have a టీవీ సెట్, ఒక టీవీ సెట్ కూడా కలిగి ఉండాలని అనుకోవడం లేదు. దట్ ఈజ్ సిడి. ద గవర్నమెంట్స్ డాష్ ఇంట్రెస్ట్ ఈగర్నెస్, రెడీ అయితే కాదు, ఏ కానీ బి కానీ అవ్వాలి.
ద గవర్నమెంట్స్ డాష్ టు యాక్సెప్ట్ ప్రైవేటైజేషన్ టు అన్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ కాదు. ఇంట్రెస్ట్ అన్నట్లయితే ఇన్ రావాలి. ఇంట్రెస్ట్ ఇన్ అంటాము. కావున ఇంట్రెస్ట్ కాదు, రెడీ కాదు, కేవలం బితో ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. అయితే బిఈ కానీ పిఎఫ్ కానీ అయి ఉండాలి. చెక్ చేద్దాం. ద గవర్నమెంట్స్ ఈగర్నెస్ టు యాక్సెప్ట్ ప్రైవేటైజేషన్ రాదర్ దాన్ యాక్సెప్టింగ్ సజెషన్స్ ఫర్ డెవలప్ అని ఎలా అంటాం? ఫర్ డెవలప్మెంట్ అనొచ్చు. ఫర్ ప్రోగ్రెస్ ఇన్ పబ్లిక్ సెక్టర్, నో, ఫర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్. ఆ యొక్క పబ్లిక్ సెక్టార్ లో ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కావున ఈగర్నెస్, ఇంప్రూవ్మెంట్స్, బిఎఫ్. Approve of loyalty. Most of us would agree to our friends and loyalty to our country. That is admirable to be loyal. Question number 18. Most of us would agree that it is admirable to be loyal. We approve of loyalty to our friends and loyalty to our country. Loyalty to our friends and loyalty to our country, ACD. So that, my dear friend, this is BEACD. These camps, hyperactive and aggressive energies are fruitfully. Children are benefited by these camps. D to start chesa. D to start చేశారంటే fourth one అయి ఉండాలి. Children are benefited by these camps as their energies are fruitfully channelized. ఎక్కడో తేడా కొట్టింది, మళ్ళీ ట్రై చేద్దాం. hyperactive and aggressive children are benefited by these camps as their energies are fruitfully channelized. Second option loki randi ayya. Hyperactive and aggressive children are benefited by these camps as their energies are fruitfully channelized. BDAC. Second option. Sound mind in sound body are prerequisites for high efficiency and good quality work in the office. A sense of achievement and fulfillment, factory or field which lead to a sense of achievement and fulfillment. Sound body in sound mind, sound mind and sound body are prerequisites for high efficiency and good quality work in the office, factory or field. Office comma factory comma field which lead to a sense of achievement and fulfillment. So that A, B, C, D, sound and mind in a sound body, sound mind in a sound body. ఆరు వాడకూడదు, ఈజ్ వాడుకోవాలి. ప్రీరిక్విజిట్ ఫర్ లేదా సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అంటే సరిపోయేది. High efficiency and good quality work in the office, factory. So that A, B, C, D. Question number 21. For whom of writing? A message is a short, informal piece of writing conveying the information to a person for whom the information was intended, but who was not at hand to receive the information. One more time. A message is a short, informal piece of writing conveying the information to a person for whom the information was intended, but who was not at hand to receive the information. C, B, D, A, E. That is the first option. 22. ఓ పేపర్ అంతా మార్కులు వచ్చేలాగే ఉందయ్యా. పేపర్ అంతా 30 out of 30 పేపర్ అంటే ఇదేనేమో. ఎస్, ఫస్ట్ వన్ అంటున్నాడు ఏఈ బిఈ చెక్ చేయమన్నాడు. ఏఈ బిఈ చెక్ చేయమంటున్నాడు. చెక్ చేద్దామా? ఏతో అసలు ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఏఎఫ్ఆ, ఏఈఆ, ఏడియా. ద ఇంపోవరిష్డ్ స్టేట్ ఆఫ్ ద క్యాజిల్ టోల్డ్ a sorry tale of holding on to past glories. AF కరెక్ట్ అయింది.
మరి ఏఎఫ్ కరెక్ట్ అయినప్పుడు బిఈకి వెళ్ళాలి. ద ఎగ్జలరేషన్ ఎక్స్పీరియన్స్డ్ బై ద పేరెంట్స్ వెన్ దర్ చైల్డ్ స్టార్ట్స్ టు వాక్ ఈజ్ కామన్ టు ఆల్ కల్చర్స్. బిఈ కూడా కరెక్టే. His obsequious nature made him a favorite of all. He had only complimentary words to say about everybody. AF, BE and CD second option. మరొకసారి ఏఎఫ్ఆ ఏఈయా చెక్ చేద్దాం. The felony committed by the robber was sure to make him pay. After all, serious crime seldom goes unpunished. ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది. ఏఎఫ్ఏ. అప్పుడు ఏఎఫ్ అయినప్పుడు బిడి చెక్ చేద్దాం. కమింగ్ ఫేస్ టు ఫేస్ విత్ హిజ్ ఫస్ట్ లవ్ లెఫ్ట్ సమీర్ ఇన్ ఏ పయోగ్నెంట్ మూడ్. వావ్, దట్ ఈస్ బిడి. పయోగ్నెన్సీలో గెలిపాడు పాపం ఫస్ట్ లవ్ కనపడగానే. ఓకే. సిఈ, ద హోమోజెనిటీ ఆఫ్ ద మిక్చర్ వాజ్ బ్రోకెన్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ స్టఫ్ ఇన్ ఇట్. వన్ మోర్ టైమ్. ద homogeneity of the mixture was broken by the presence of a variety of stuff in it. ఇది కూడా తీసుకోవచ్చు. AFBDCE సెకండ్ ఆప్షన్. ఏఈ, ఓహో ఒక్కొక్కటి ఇచ్చేద్దాం. Although my grandfather was always profuse in his criticism, his praise was always scarce. Very good. ఏఈ కరెక్ట్ అయింది. The ability to identify main ideas is perhaps correct, is perhaps the most important factor for good reading skills. CD కూడా కరెక్ట్ అయింది. నన్ ఆఫ్ దీస్ కెళ్ళండి అయ్యా. ఒకవేళ మీ దగ్గర ఆన్సర్ ఏమున్నా నన్ ఆఫ్ దీస్ కానీ తీసుకోండి. It was 7 p.m. The Jawans had sent prisoners into the cells, locked them and started gossiping in the veranda. They described the atrocities committed by them in various prisons as great deeds. They also talked about prisoners' adventures and the various methods were adopted to quell them. They said all those things were their precious experiences. From one of the cells, a prisoner's wail was heard. Even though the prisoner had been trying for a long time to hold his crying, his anguish crossed the bearable limit. And since there was no other alternative, he had to weep loudly. Yet a fear was evident in his wail. It was the fear about one's having no freedom, even to cry in a jail. Moreover, the Jawan sitting in the veranda could object if he cried aloud. The other prisoners who were sitting in that cell and thinking about their outside world turned their glances to Mallaya, the crying prisoner, with consternation and commiseration. Why do you make noise, man? Asked the Jawans in a formal manner to carry out their duty. They considered the prisoner's grief as a common thing, treating it as one of the usual experiences which they themselves had faced earlier. They resumed their chat rather than disdain. These prisoners don't let us even talk leisurely, said one of the Jawans, expressing his disgust. Irrespective of the family, religion, caste or village which they belong to, they are all prisoners born to the same single societal tree that is polluted. They are blasted fruits. As the fellow prisoners surrounded Mallaya, the latter's wail had decreased a bit. But when saw his near and dear in them, his grief again swelled up. Then he started sobbing. He must have recollected something, said one of the prisoners sympathetically. What is the use of crying after coming to jail? One has to be wary before that. Another prisoner talked about the morals of conduct. One jailbird said, why are you scared so much? Just 3 months. I spent half of my life in prison. I am still in jail. How many more times I have to come here? I don't know. Why are you weeping, Mallana? Asked one prisoner piteously in a consoling manner. The scene of his father giving solace to him came to Mallaya's mind. At the time when his father was moaning in the bed, Mallaya was sobbing. What were Jawans gossiping about in the night?
వారి యొక్క గాసిప్స్ ఏమిటి అని అడుగుతున్నాడు 25th లా. Atrocities committed by them in the prison 1. Methods adopted to quell prisoners' advantages 2. Reasons for Malaya crisis no. Noises made by prisoners no. Only A and B. 26. What is the meaning of wail? అద్భుతం పైన పదం ఇచ్చాడు. వెయిలింగ్ 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 అంట. రెండు ఒకే ఇస్తే చికాగా ఉంటుందండి. దట్ ఈస్ కవర్. 27. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మోన్? ఏడవడమే కదా మోర్నింగ్ అంటే. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్పడం మోర్నింగ్ అంటే. అంతకంటే ఏముంటుంది? దట్ ఈస్ గ్రీవ్. మోర్నింగ్ గ్రోనింగ్. స్వెల్ అనే పదానికి ఆపోజిట్ కావాలట. స్వెల్ అంటే పెరగడం అయ్యా, ఇంక్రీజ్. ఆపోజిట్ వర్డ్ డిక్రీజ్. ఇది 30 out of 30 పేపర్ అయ్యా. రెగ్యులర్ పేపర్ ఇలాగే ఉంటుంది. వై వర్ ద ప్రిజనర్స్ ఇండిఫరెంట్ టు మల్లయాస్ వెయిలింగ్? యాక్చువల్గా వెయిల్ అనే పదానికి వాడిచ్చిన కవర్తో నేను అంతగా సాటిస్ఫై అవ్వట్లేదయ్యా మిత్రులారా. సరే, ఈ బిట్ ఇక చూద్దాం ఏమంటున్నారు చూడండి ఈ బిట్లో. As my dear friends, you can see, it is usual experience. ఒకసారి నాకు ఇక్కడ ఆన్సర్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్. ఇది కవర్ కాదండి, క్రై. వెయిలింగ్ అంటే క్రయింగ్. వెయిలింగ్ అంటే క్రయింగ్. స్వెల్ కి ఆపోజిట్ డిక్రీజ్. 29 లోకి రండి. ఇట్ ఈస్ యూజువల్ ఎక్స్పీరియన్స్ అమాంగ్ ద ప్రిజనర్స్. మేబీ రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నారుగా. దే ఆర్ ప్రిజనర్స్ నో. జవాన్స్ విల్ బీట్ దెమ్ అప్ నో. దే ఆర్ బ్లాస్టెడ్ ఫ్రూట్స్ నో. ఎస్, ఇట్ ఈస్ యూజువల్ ఎక్స్పీరియన్స్, రోజు జరిగేది. వెయిలింగ్ మీన్స్ క్రయింగ్ నాన్న. 30th. నియర్ అండ్ డియర్. అందరూ కావలసిన వాళ్ళని నియర్ అండ్ డియర్ అంటాం. దట్ ఈజ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. మిత్రమా, ఒక్కసారి పేపర్ గురించి మాట్లాడుకుందామయ్యా. రేపు రాబోయే పేపర్ ఇలాగే ఉంటుందయ్యా. 1 to 5, 4 ఐ థింక్ చాలా ఈజీగా మనకి ఫిల్లర్స్ వర్కౌట్ అయ్యాయి. 5th 1 నుండి 9th 1 వరకు రీఅరేంజ్ స్పెల్లింగ్ దొరికింది. 10th 1 దగ్గర నుంచి చూసుకున్నప్పుడు ఎర్రర్ లొకేషన్ చేస్తున్నాం. 15th 1 నుంచి మళ్ళా ఫిల్లర్స్ వచ్చాయి. 19th 1 నుంచి రీఅరేంజ్మెంట్ చేసాం. తర్వాత కాలమ్స్ చేసాం. ఇది కదా పేపర్. ఇలా కదా పేపర్ ఉండేది. ఇలా పేపర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 18 నిమిషాల్లో పేపర్ అయిపోతుంది. కూల్గా చేయొచ్చు. దట్టు ఇది చూసారా మీరు? ఈ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సమాధానం చెప్పాలి, చదివితే కానీ చెప్పలేం. 26 సమాధానం చెప్పేయచ్చు. 27th ఈజీ, 28th ఈజీ, 29th చదవాలి, 30th ఈజీ. అంటే ఒక 2 క్వశ్చన్స్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా మొత్తం పారాగ్రాఫ్ అంతా చదవక్కల. అంటే 28 మార్క్స్ ఆన్సర్ చేయడానికి పెద్ద కష్టపడక్కల. అయితే మనం ఎప్పుడూ ఈజీగా చేసే ఎర్రర్ లొకేషన్లో మాత్రం కొద్దిగా టఫర్ ఇచ్చాడు. రిమైనింగ్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. సో అక్కడ ఒక 2 మార్క్స్. ఈ యొక్క ఆర్సీ పూర్తిగా చదవకపోతే ఒక 2 మార్క్స్ పక్కన పెడితే 4 మార్క్స్. రిమైనింగ్ 26 డామ్ షూర్ వచ్చేటువంటివి. పేపర్ ఇలాగే ఉంటుంది నాన్న ఫైనల్ ఎగ్జామ్లో. కాబట్టి ప్రిలిమ్స్ గురించి కూడా ఆలోచించే అంత సీన్ ఉండదు. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ గురించి బాగా ఆలోచిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు అగైన్.